మద్యం 3 రకాలు. స్టాండర్డ్ మద్యం, సారాయి మద్యం అంటే. స్టాండర్డ్ మద్యం అంటే కల్తీ లేదు, అందులో కలుషితాలు లేవు, చక్కటి మద్యాన్ని ఫ్యాక్టరీ నుంచి అందించేది. ఇది మంచి నాణ్యమైన సరుకు అంటారు. రెండో సబ్స్టాండర్డ్ సరుకు, అందులో నీళ్ళు నిప్పులు కలిపితే దాని బలం తగ్గిపోద్ది, రేట్ ఎక్కువ పెట్టి అమ్ముకోవచ్చు. కల్తీ మద్యం అని మూడోది ఉంది. ఇందులో తయారు చేసేటోడికి రేటు బాగా తగ్గడానికి అడ్డుగోలు పదార్థాలు వాడతారు, ఖరీదు తక్కువ పదార్థాలు. నిషా అయితే బాగానే వస్తుంది, ఖర్చు తక్కువ, అమ్ముకునేటప్పుడు లాభం ఎక్కువ సంపాదించుకోవచ్చు. ఇది కల్తీ మద్యం. కల్తీ మద్యంలో వాడే పదార్థాలు గిట్టకపోతే ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి. అసలు మద్యం అంటేనే లివర్ పాడవుతుంది, మెదడు పాడవుతుంది, గుండె పాడవుతుంది, మూత్రపిండాలు పాడవుతాయి. పాడు కావటమే మద్యం అంటే. నాణ్యమైన మద్యం తాగితే నాణ్యంగా పాడవుతాయి. సగం పవర్ ఉండే మద్యం తాగితే లివరు మెదడు సగం పాడవుతాయి. కల్తీ మద్యం తాగామనుకో మొత్తం లేచిపోతారు శాల్తీలే. మద్యం తాగమని చెప్పటం ఏదో నాకు అర్థం కాదు. ప్రభుత్వం వారేమో మత్తు మందులు తయారు చేస్తే జైల్లో పెడతారు, అమ్మితే జైల్లో పెడతారు, తింటే జైల్లో పెడతారు. మద్యం కూడా మత్తు మందే కదా. తయారు చేసినోడు జోలిపోరు, తాగేటోడు జోలిపోరు, తాగమని చెప్పేటోడు జోలిపోరు. గవర్నమెంట్ వాళ్ళు తాగమని చెప్తాయి, లేకపోతే మేము గవర్నమెంట్ ఎట్లా నడపాలంటారు. ఈ డబుల్ స్టాండర్డ్స్ ఏందబ్బా, అర్థమే సావదు మామూలు జనానికి.